మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల
బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరమెత్తి దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Lord, we love you, Father. Jesus, thank you, thank you, thank you, thank you, thank you, thank you. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఎంత మంచి దేవుడు. టుడే వీఆర్ అలైవ్ బై హిస్ గ్రేస్. ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం ఆయన కృప ద్వారా. ఆ జీవం గల దేవుడు తన కృపను మనకు చూపించి మనల్ని సజీవులుగా ఉంచారు. ఈరోజు ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు మన సజీవులుగా ఉంచడంతో పాటు దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చారు. వై వీఆర్ అలైవ్, మనం ఎందుకు సజీవులుగా ఉన్నాం? బీ నియర్ టు గాడ్, దేవుని దగ్గరగా ఉండడానికి, టు ఆఫర్ సాక్రిఫైసెస్, బలులు అర్పించడానికి. ఇక మూడవది టు డిక్లేర్, ప్రకటించుటకు. 118వ కీర్తన 17వ వచనంలో, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. అందరూ కూడా నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. మరొకసారి అందరూ కూడా నాతో పాటు చెప్పండి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. Psalm 118:17, I shall not die but live and declare the works of the Lord. I shall not die but live. I shall not die but live. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, whatever the problems, whatever the situations, whatever the circumstances it may be, I shall not die. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ద్వేషము, ఎవరైనా నిన్ను తిరస్కరించవచ్చు, ద్వేషించవచ్చు, బాధ పెట్టవచ్చు, గాయపరచవచ్చు, తృణీకరించవచ్చు. There is a lot of rejection in this world. ఈ లోకములో ఎంతో తృణీకారం ఉంది. యాక్సెప్టెన్సీ అనేటటువంటిది లేదు. There is only acceptancy in the presence of God. What kind of a sinner, what kind of a wretched sinner we are, He is the one who is really accepting us as His daughter, as His son. What a great God we are serving. Here psalmist is telling people, I shall not die. I shall not die. Whatever the problems it may be, I shall not die but live and declare the works of the Lord. దేవుని యొక్క క్రియలను నేను వివరిస్తాను. I will not die. I shall not die. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీవు చేసిన ఆశ్చర్య కార్యాలు మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ క్రియలను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను బాలుడిగా ఉన్నప్పుడు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు నీవు నా కొరకు చేశావు నాయనా. ఎన్నో అద్భుతాలు నా కొరకు చేశావు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశావు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. వాట్ ఎ గ్రేట్ గాడ్. అన్ని సమయాల్లో He is so good to us. He has been showing concern for us. మన కొరకు ఎంతో శ్రద్ధను ఆయన చూపిస్తున్నాడు. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. 12వ వచనం, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. Psalm 77:11-14. I will remember the works of the Lord. Surely I will remember your wonders of old. Surely I will remember your wonders of old. I will also meditate on all your work and talk of your deeds, your way. O God is in the sanctuary, who is so great a God as our God. You are the God who does wonders. You have declared your strength among the peoples. ప్రజల మధ్యలో నీ యొక్క ప్రభావమును, నీ యొక్క వెలుగును, నీ ప్రభావాన్ని నువ్వు చూపించే దేవుడవు. Why I am alive. Why we are alive. నేను ఎందుకు బ్రతుకున్నాను? ఎందుకు సజీవుడిగా ఉన్నాను? ఎందుకు ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాను? ఎందుకు నేను బ్రతికున్నాను?
టు బి నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉండాలి. టు ఆఫర్ సాక్రిఫైసెస్ టు గాడ్. దేవునికి బలులు, స్తోత్ర బలులు, స్తుతి బలులు, మన దేహమును దేవునికి బలులు అర్పించడానికి. టు డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని క్రియలను అనేక మంది, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, నేను చావను, సజీవుడునై ఆయన క్రియలు వివరిస్తూ ఉంటాను. అవును, నిజమే. ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అలాంటి వాటిలో దేవుడు మనల్ని కాపాడు. ఓ రోజు నేను ఒక కాన్ఫరెన్స్కి కొంతమంది సహోదరులతో వెళుతున్నటువంటి టైంలో, అది సమ్మర్, డ్రైవర్ నిద్రపోతున్నాడు. సడన్గా అతడు చూసేసరికి కారులో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ అది. ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్సిడెంట్కి గురైంది కారు. ఈ కారు వెళ్ళి అప్పుడే నరికేసినటువంటి చెట్టుకి తాకి ఆగింది. కానీ పక్కనే పెద్ద లోయ ఉంది. దాంట్లో కారి పడిపోకుండా, ప్రాణం పోకుండా, కనీసం స్క్రాచెస్ కూడా కాకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో సందర్భాలు, ఎన్నోసార్లు స్కార్పియన్ బైట్స్ నుంచి, తేళ్లు నుండి, ప్రమాదాల నుంచి, ఎన్నో రకాలైనటువంటి శోధల నుంచి దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇది ఎందువల్ల జరిగిందో తెలుసా? సొంత భక్తిని బట్టి కాదండి, సొంత జ్ఞానాన్ని బట్టి కాదండి. ప్యూర్లీ just because of his grace I'm alive today. Just because of his grace. కేవలం కృప మాత్రమే సజీవుడిగా నేనుండడానికి, మీరుండడానికి దేవుడు కృప చూపించాడు. అందువల్ల ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడానికి దేవుడు తన కృప మనకు దయచేయాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా ఉందాం. దేవునికి స్తుతులు, స్తోత్రములు సమర్పించేవారిగా ఉందాం. దేవునికి అత్యంత ప్రియంగా ఉండి, దేవునికి చేరువుగా ఉండి, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా మనం జీవించడానికి మనకు సహాయం దయచేయును గాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను సజీవుడిగా ఉంచినందుకు వందనాలు, నన్ను జీవింపచేసినందుకు నీకు వందనాలు. వై వి ఆర్ అలైవ్. దేవునికి దగ్గరగా ఉండడానికి మనం సజీవంగా ఉన్నాం. దేవునికి బలులు అర్పించడానికి నాయనా మీరు మమ్మల్ని సజీవంగా ఉంచారు. యేసు ప్రభువా, మేము నీ యొక్క అద్భుతమైన క్రియలను వివరించడానికి మమ్మలను సజీవులుగా ఉంచారు. మా కన్న తండ్రి, మా గొప్ప దేవ, మమ్మల్ని క్షమించండి. మేము సజీవంగా ఉండి నీకు దగ్గరగా లేకుండా ఉండే జీవితం, అర్పించకుండా ఉండే జీవితం, నీ క్రియలను వివరించకుండా, ధ్యానించకుండా ఉండే జీవితం మా జీవితంలో మేము కలిగి ఉంటుండగా మమ్మల్ని క్షమించండి. మీ కొరకే నమ్మకంగా జీవించడానికి, జీవించిన ప్రతిరోజు, ప్రతి క్షణం నా ప్రభువా, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన సజీవుడా, సర్వాధికారి, నీ కొరకే జీవించడానికి కృప నాకు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మరొక అంశాన్ని తిరిగి మరలా దేవుని వాక్యాన్ని రేపటి నుంచి మనం విందాం. దేవుని కృప మీకు తోడైనను గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.